మీ అందరితో ఒక మంచి మాట పంచుకోవాలని ప్రేమతో ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఈ మాటలను మీరు విని అంగీకరిస్తారని, నా మాటల పైన ఇది నా మాట కాదు, ఇది దేవుని యొక్క మాటలను నేను ప్రచురిస్తున్నాను. ఆ మాటలను మీరు విని నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన జ్ఞానాన్ని పొందుకుంటారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను. ప్రభు జీవిస్తున్న దినాల్లో ఎడారు మార్గంలో ప్రభు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. చాలా ఆకలిగా ఉంది ప్రభుకి. అక్కడ దూరంగా ఒక అంజూరపు చెట్టు కనిపించింది. ఆ చెట్టు దగ్గరికి ప్రభు వెళ్ళాడు. ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు వైపు చూశాడు. చాలా ఆకలిగా ఉన్నాడు. ఒక్క పండైనా లేకుండా పోద్దా అని చూసి చుట్టూ ఎతికాడు. ఒక్క పండు కూడా ఆ చెట్టు ఫలము లేదు. ప్రభు చాలా బాధపడ్డాడు. ఆ వైపు చెట్టు వైపు చూసినప్పుడు చుట్టూ ఆకులు తప్ప మరి ఏదీ లేదు. ఈరోజు భూమి మీద జీవిస్తున్న మనల గురించి దేవుడు ఈరోజు అంజూరపు చెట్టులాగా మనల్ని పోల్చి చూస్తున్నాడు. ఒక మనిషిలో కొన్ని ఆత్మఫలాలు ఉండాలి. ఒక మనుషుడు ఫలించాలి. ఎలా ఫలించాలి, ఎలా ఆత్మఫలాలు ఉంటాయంటే, ఒకరికి సహాయం చేసే మంచి మనసైనా కలిగి ఉండాలి. ఒకరికి కనీసం నీ వస్త్రాన్ని, కనీసం ఒక పూట భోజనాన్ని, నీ తోటి వారిని ప్రేమించే యొక్క ఫలాలైనా సరే మనం కాల్చి ఉండకపోతే, ఆ రోజు అంజూరపు చెట్టుని ప్రభు ఏం చేశాడో తెలుసా? తర్వాత దాన్ని తన శిష్యుడికి చెప్తున్నాడు, దాన్ని నరికి అగ్నిగుండంలో పడవేయండి. అది కాల్చివేయబడడానికి తప్ప మరి ఏ దానికి పనికిరాదని తన శిష్యులతో చెప్పినప్పుడు దాన్ని నరికి కాల్చివేయబడ్డాడు. కాబట్టి ఈరోజు మనము ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, మనము ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలని, అన్యోన్యమైన సహవాసంలో ఉండాలని, ఒకరికొకరు సహాయం చేసుకునే మనసు కలిగి ఉండాలని. ఈ భూమి మీద నుంచి మనం ఏది ఎత్తుకుపోము, మనం మరణం వరకు నమ్మకంగా తోటి వారిని ప్రేమిస్తూ సహాయ మనసు కలిగి కలిసి ఉండాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. మనము అలాంటి స్వభావాన్ని పొందుకోకుండా లోకానుసారమైన ద్వేషపూర్వకమైన వ్యక్తిత్వ గుణ లక్షణాలు కలిగి ఉంటే, ఆ రోజు చెట్టు ఎలా అయితే నరకబడి అగ్నిగుండంలో కాల్చబడ్డదో, మనం కూడా రేపు అలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కనుక మనమేం చేయాలంటే, ఆత్మఫలాలు కాయాలి, ఆత్మఫలాలు ఫలించాలి. ఆత్మఫలాలు దేవుని యొక్క చిత్తంలో ఉంటాయి. దేవుని గ్రంథం చదువుతుంటే ప్రేమ ఒక ఆత్మఫలము, దయ ఒక ఆత్మఫలము, ఇలాంటి అనేకమైన ఫలాలు దేవుని గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే, ప్రతిరోజు మన యొక్క జీవితంలో ఎవరికైనా ఒక్కరికైనా మనం సహాయం చేసామా, లేకపోతే ఎవరినైనా మనం ఆదరణ కలిగిన మాటలతో ప్రేమించామా, మాట్లాడామా అనే ఆలోచన కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వెలా ఉన్నావు? నేనెలా ఉన్నాను? నీకంటే నేను ఎక్కువ సంపాదించుకోవాలి, నీకంటే నేను అధికంగా ఉండాలని మనము భౌతికమైన వాటి కొరకు ఎక్కువ ఆశపడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ రేపు దేవుని ఉగ్రత రాబోతున్నది. ఖచ్చితంగా ఇవన్నీ పంచిభూతములు. భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ మికటమైన వేండ్రంతో ప్రభు యొక్క కన్నురెప్ప పాటున ఇవన్నీ కాలిపోబడతాయి. కనుక మనం ఏం చేయాలంటే, ఎప్పుడైతే దేన్నైతే దేవుడు కాల్చిపడుతున్నాడో ఈరోజు మీరు విన్నారో, వాటిని ప్రేమించకుండా మనుషుడు ప్రేమ కలిగి జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు.
అలాంటి స్థితిలో నువ్వు ఉండకపోతే రేపు ఖచ్చితంగా దేవుడు ఆ అంజూరపు చెట్టును ఎలా అయితే కాల్చబడ్డదో నీవు కూడా అలాగా కాల్చబడతావని హృదయపూర్వకంగా మనం హెచ్చరించుకునే పరిస్థితులు ఇవి. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, మనమందరము దేవుని యొక్క ఆలోచన ప్రకారం, దేవుని యొక్క చిత్తాను ప్రకారము జీవించాలి. దేవుడు ప్రతి మనుషును చూస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు. దేవుని యొక్క కనుచూపు మన పైన ఉండ కనుక ఈరోజు మనం జీవించున్నాం. ప్రభు కనులు నీ వైపు నుంచి సైడ్కి తొలగితే నువ్వు మరణం పొందుకునే అవకాశం ఉంటుంది. ఎందుకో తెలుసా? దుష్టుడు ఎవరిని మింగుదుమో అని గర్జించు సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడు. వాడు మనుషుని మింగివేయాలని, మనుషుడు మరణం పొందుకోవాలని వాడు తిరుగులాడుచు ఉన్నాడు. కానీ దేవుడు నీకు ఆయన కృపా బాహుల్యంతో చుట్టూ నీకు కంచి వేస్తున్నాడు కనుక ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనల్ని దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు. దహన బలులు దేవుడు కోరుకోవటం లేదు, నీ ధనాన్ని దేవుడు కోరుకుంటం లేదు, నీ యొక్క ఆశలు చంపుకొని ఆ కోరికలు నెరవేర్చని దేవుడు కోరుకోవటం లేదు. కానీ దేవుడు నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ప్రభు చెప్తాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని అనేక మార్లు మనం వింటూ ఉంటాం. హృదయం మనుషుడికి శుద్ధిగా ఉండాలి. అనుదినం సంతోషంగా ఉండడానికి మనుషుడు ప్రయత్నం చేయాలి. దేని పట్ల ఒక మనుషుడు సంతోషపడాలి అంటే దేవుని పట్ల అతిశయపడుతూ సంతోషపడాలి. ఎందుకో తెలుసా? నా పక్షాన దేవుడున్నాడు, నాకు దేవుడున్నాడు, దేవుడు నాకు సహాయం చేసేవాడు, నేను పడిపోయినను తిరిగి లేపగలిగిన వాడు నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడని మనము బలపరుచుకోవాలి దేవుని వాక్యం చేత. కనుక దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. దేవుడు మనకు సహాయకుడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు, మనకు ఆహారం నుంచే దేవుడు, విపత్తుల నుంచి కాపాడే దేవుడు, ఉగ్రత నుంచి కాపాడే దేవుడు. ఆయన్ను మనం నమ్ముకొని ఆయన చెప్పినట్లు మనం చేయాలి. ఆ రోజు ఆదాము అవ్వ ప్రభు చెప్పాడు, ఇదిగో పండు తినొద్దు, తినే దినమున నువ్వు చనిపోతావు అన్నాడు. వాళ్ళు దేవుని మాటను ధిక్కరించి, దేవుని మాటను లెక్క చేయక వాళ్ళు ఆ పండుని తినడం వలన మరణాన్ని పొందుకున్నారు. ఈరోజు ప్రతి మనుషుడు కూడా అలాంటి పరిస్థితుల్లోనే మనం మరణమైపోతున్నాం. దేనికోసం ఒక మనిషి చనిపోతున్నాడో తెలుసా? ఈ లోకాన్ని ప్రేమించి లోక ఆశల వల్ల మరణం పొందుకుంటున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి పన్నులకి వెళ్ళవు, ధనం కూర్చుకోవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, మీరు గొప్పవాళ్ళు అని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. పక్షుల కంటే, భూమి మీద ఉండే జీవరాశుల కంటే మీరు చాలా గొప్పవారని దేవుడు మనను ఎంతగానో మాటిచ్చి ప్రేమిస్తున్నాడు. అలాంటి దేవుడు, నమ్మదగిన దేవుడు మనకుండగా మనం ఎందుకు చింతించాలి? మనం ఎందుకు బలహీనపడాలి? మనం ఎందుకు అనారోగ్యం పాలవ్వాలి? ధైర్యంగా ఉండాలి. నీ దేవుడు చనిపోయిన వారిని లేపినవాడు. నీ దేవుడు సముద్రంను ఆరిని నేలగా మార్చిన దేవుడు. నీ దేవుడు సింహాల నోట్ల నుంచి కాపాడిన దేవుడు. నీ దేవుడు సూర్య చంద్ర భూమి ఆకాశంలో నీ నోటి మాటతో సృజించిన దేవుడు. కనుక ఆయనకు భయపడాలి. నీవు ఈ లోకాన్ని సృజించిన దేవుడు, ఈ సృష్టిని సృజించిన దేవుడు, ఆయనకు భయపడాలి. మనం భయపడాల్సింది దేవునికి. ఎందుకో తెలుసా? ఈ సృష్టి ఆయనది, ఈ ఊపిరి ఆయనది, ఈ గాలి నీరు సమస్తం ఆయనవి, ఆయన వలనే కలిగినవి. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కనుక ఆయనవి ఇవన్నీ మనం అనుభవిస్తూ ఆయనకు మనం భయపడకపోతే మనకంటే దుర్మార్గులు ఎవరు ఉండము. ఆలోచించాలి ప్రతి సహోదరి, సహోదరుడా, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయము. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? నిన్ను అభిషేకిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు నిరంతరం జీవించాలి, యుగయుగములు జీవించాలి. అందరూ అనుకుంటున్నారు ఈ భూమి మీద వయసు అయిపోయిన తర్వాత చనిపోతాంలే, అంతమైపోయింది అనుకుంటున్నాం. కాదు, అసలైన జీవితం ప్రారంభమవుతుంది.
ఒక మనుషుడు చనిపోయిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది, డిసైడ్ చేయబడుతుంది అతను నిత్యత్వానికా నరకానికా అని. జీవితం ఇంతతో అయిపోతుందని అనుకోవద్దు. దేవుడు మనకు సహాయకుడిగా ఉన్నాడు. ఆయన అడిగితే ఖచ్చితంగా ధారాళంగా ఇచ్చేవాడు. భౌతికమైన ఈ భూమి మీద మన తల్లిదండ్రులు అడిగినప్పుడు అప్పు చేసో అనేకమైన ఇబ్బందులు పడో మనకు ధనాన్ని కానీ ఏదైనా సహాయం మనకు ఖచ్చితంగా చేస్తుంటారు. కానీ మన తల్లిదండ్రుల కంటే గొప్పవాడు పరమందున్న తండ్రి. మన దేవుడు గొప్పవాడు. తల్లిదండ్రులు విడిచినా నేను విడవను ఎడబాయనని పలికిన దేవుడు గొప్పవాడు కనుక ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఆత్మఫలాలు ఫలించాలని, అంజూరపు చెట్టు వల్ల కాకుండా మనము ఆయన ఫలాలు ఫలించాలి. ఏంది ఆ ఫలాలు? మనం ఏం కాయాలి? మన జీవితంలో ఏమి హృదయంలోంచి రావాలంటే నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు బాగుండాలి, నీతో కూడా అందరూ బాగుండాలని కోరుకో. నీకు వీలైతే రోజుకి ఒక్కరికైనా సహాయం చేయి. నీకున్న దాంట్లో కొద్దిగా పేదలకు పెట్టు, విధవరాలకు, దరిద్రులకు సహాయం చేయి. దేవుడు మనం కోరుకుంటున్నాడు. అవే కదా ఆత్మఫలాలు. ఆ రోజు అంజూరపు చెట్టు ఒక్క ఫలం కాయలేదు. ఆ రోజు శిష్యులు అడుగుతున్నారు ప్రభుని, ప్రభువా ఇది చెట్టు ఫలాలు ఇచ్చే సీజన్ కాదు కదా అంటే ప్రభు చెప్తున్నాడు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికీ తెలియదు. దేవుడు ఎప్పుడు ప్రజల యొద్దకు వస్తాడో ఎవరికి తెలీదు. ఆ రోజు అంజూరపు చెట్టు కాడికి అకస్మాత్తుగా వచ్చినట్లు ఏ రోజు ఎప్పుడు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని ఈ రోజులో ఎప్పుడు ప్రభు మన మధ్యలోకి వస్తాడో తెలీదు. ఆ రోజు సడన్గా వచ్చినప్పుడు నీలో ఒక్క ఆత్మఫలం కూడా లేకపోతే ఖచ్చితంగా మనం దేవుని ఉగ్రతకు పాలవుతాము. అలాంటి వారు మేము ఉండకుండా దేవుని కృపను పొందుకొని, దేవుని ప్రేమను పొందుకొని మనము ఆత్మఫలాలు ఫలించే వారు మేము ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను.